ఇటు ఏడాదికి లెక్క ఏదో పెట్టారట అక్కడ, నెలకి లెక్క, ఏడాదికి లెక్క. అక్కడ రాజ్యసభ దానికి నెలకి లెక్క, వీళ్ళకి ఏడాదికి లెక్కట. ఎన్నాళ్ళు అన్నటువంటిది ఏడాదికి 25 lakhs ఎంత అన్నారు అనమాట ఇప్పుడు. మరి అది ఎంతవరకు వస్తుందో తెలియదు, జరిగిన ప్రచారం అయితే అది. కాబట్టి ఇప్పుడు ఇంకోటి వీళ్ళకేంటి, 2 రకాలు. ఇటు పార్టీ తరపున మళ్ళీ టికెట్ తీసుకోవాలి వీళ్ళు, పార్టీకి ఎంతో కొంత సమర్పించుకోవాలి కదా, లేదా పార్టీ క్లియరెన్స్ తో ఈ బేరం ఆడుకుని ఉండాలి వీళ్ళు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అది అదైతే కనుక ఇప్పుడు అప్పుడున్న టెంపర్ ఇప్పుడు లేదు, అప్పుడున్న భయాలు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి లేవు. మీరు చూస్తే అప్పుడు వరుసనే రాజ్యసభలో పరుగులు పెట్టారు, ఎమ్మెల్సీలు పరుగులు పెట్టారు కదా. ఇప్పుడు అంత పరుగులు పెట్టట్లేదు కదా, ఇప్పుడు ధైర్యంగా నిలబడుతున్నారు కదా, ఎదురు తిరుగుతున్నారు కదా. ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో అయితే వెళ్తారంటే, ఒకటి మనీ, రెండవది అక్కడ పదవి దొరుకుతుందంటే అక్కడ తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు కదా. అక్కడే ఉన్నారు చాలా మంది, వాళ్ళే కొట్టుకుంటుంటే వీళ్ళ ప్లేస్ వాళ్ళకి ఎట్లాగా, లేదా డబ్బులు తీసుకుని వీళ్ళు వదిలేస్తే అక్కడ ఇచ్చుకునేటట్టు ఏమైనా చేసుకోవాలి. లేదా భయపెట్టి రాజీనామా చేయించి తీసుకోవడం లాంటిది ఏదైనా జరగాలి. భయపెట్టినా వీళ్ళు లొంగరు, ఎందుకంటే ఇప్పుడు భయపెడితే వీళ్ళు వెళ్ళిపోతే కనుక తర్వాత ఎట్లా కూడా డబ్బులు వీళ్ళకి. కాబట్టి ఏదో ఒకటి ఆశిస్తారు కదా ప్రతి ఒక్కళ్ళు. సరే, ఒక రకంగా ఇప్పుడు కానీ 2027